చాలా రోజుల తర్వాత 2 నెలల తర్వాత మా ఊరికి వచ్చిన. అసలు నాకు మా వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారో కూడా తెలియదు, ఇంట్లో ఎంతమంది ఉన్నారో కూడా తెలియదు. మీ ఫుడ్ కూడా తిరుగుతున్నారు, మీ అల్లుడే నాడు అల్లుడే మా అమ్మ ఉన్నాడు. అరే అమ్మ ఏం ఫీలింగ్ రాని ఫీలింగ్. మీ అక్క మీ అమ్మ ఇదేంటి ఇంత సర్ప్రైజ్? మధ్యాహ్నం దిస్ క్యాండిడేట్ ఎవరు చెప్పలేదు, చెప్తే ఎక్కడ లేక అవుతుంది. మనని కూడా 15th అనే చెప్పి ఈ క్యాండిడేట్ నేను ఉన్నప్పుడు పుట్టలేదు, కానీ నా దగ్గరకు వచ్చిన ఎందుకు వచ్చిన జరుగు. మా అక్క వాళ్ళ చిన్న కొడుకు అక్కడ వినయంగా నటిస్తుంటా బాబు. వస్తుంది వస్తుంది లగేజ్ అండి. చిన్న మామ శ్రీకాంత్ ని రాజు పిలిపించిందా ఏందని ఆలోచిస్తున్నా. ఎలక్షన్స్ ఎట్లా ఏమైనా ఏంటి ఇప్పుడే వస్తుందని అంత షాక్ అవుతున్నా. మా నాన్నమ్మ వచ్చింది బాగున్నా. ఎక్కడికి ఒక వీడియోలో కూడా ఉంటది గట్టి గుండె. బ్యాగ్ ఏం తీసుకుని అది ఒకటే కదా పండుగ నిండా తీసుకుని. ఇవన్నీ వేరే పిల్లలకి, నీకైతే కావు. ఓకే పాప శ్రీకాంత్ గారు వాళ్ళ పాపకి ఇద్దాం అనుకున్నా కానీ మా పాప తిన్నది, మా బొమ్మడి వాళ్ళ బొమ్మడికి ఇప్పుడు ఫస్ట్ క్లాస్. దిస్ ఈజ్ మై హోమ్ అనమాట. అట్లా మేనేజ్ చేస్తారు, చేయకపోతే ఎట్లా నడవదు. ఏమంటారా ఏమని ఏమని ఎయిర్పోర్ట్ వస్తా అని ఇప్పుడు అందరు ప్లాన్ చేసుకున్నా గురించి బాబు కూడా చెప్పినా లీవ్ పెట్టా. అందరు 15వ తారీఖు జరుగుతాం, అందరూ ఏం కాదు. చూసినప్పుడు నిమ్మలం మచ్చ నిమ్మలం చేసుకొని వీడియో. నేను డౌట్ వస్తుందేమో నీకు ముందే అనుకున్నా, ఎందుకంటే శ్రీకాంత్ గారు వస్తాడు ఎయిర్పోర్ట్ అని చెప్పినా కదా, డౌట్ వస్తుందా. అప్పటికి శ్రీకాంత్ గారు దిగిండు చూడలే, అమ్మ వెనక తిరిగింది అమ్మ. ఇవి మామిడి కాయలు. ఏంటంటే ఇప్పుడు నీకే రా తమ్ముడికి ఇంటికి తీసుకో. సో ఇవన్నీ మన అక్కడ తోట ఉందిరా, సో అక్కడ నుంచి వచ్చినాయి అన్నట్టు. అసలు వీడియో నేను ఏం రికార్డ్ చేసిందో ఏందో నాకు అర్థం కాలేదు, ఏమొచ్చిందో. మొత్తానికి అయితే ఇది జరిసేపోయినాక నిమ్మలంగా మాట్లాడి ముగిద్దామని అనుకుంటున్నా. సో అదనమాట తమ్ముడు. ఫస్ట్ టైం నేను మా వాళ్ళకి సర్ప్రైజ్ ఇచ్చిన. మా వాళ్ళకి అలాంటి ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు. మా నాన్న నిద్రపోతున్నాడు అక్కడ, మా అక్క మా నాన్న పిలిచింది. మా నాన్న తమ్ముడు వచ్చింది, నాన్న తమ్ముడు అంటే మా నాన్న నేను వచ్చేది 15వ తారీఖు కదా, నా గురించి ఆలోచన లేదు మా నాన్నకి. ఏ తమ్ముడు అంటే మస్తమంది తమ్ముడు ఉంటారు, ఏ తమ్ముడు అంటే తమ్ముడు వచ్చినాడగానే మా నాన్న నిద్ర సడన్గా ఇట్లా మట్టు మాయం అయిపోయింది. వచ్చిండు, అసలు మామూలు రియాక్షన్ కాదు మా నాన్నది. ఫేస్లో కనిపించలే కానీ ఆయన పక్కన నిలిచినప్పుడు జర మనకు అనిపిస్తుంది కదా. అంటే చిన్నప్పటి నుంచి మేము హగ్ చేసుకుని అలాంటివి ఉండే కదా మన సైడ్. క్లాసులు ఉన్నప్పుడు ఎట్లుంటుంది మా నాన్న చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మేము ఒక రేకుల ఇంట్లో ఉండేటోళ్ళం. మా అందరు ఇంట్లో ఉన్నారు, మాకు చిన్న గల్లీ ఉండేది పక్కన. అయితే నేను ఆ గల్లీలో ఆడుకుంటూ వస్తున్నా, మా నాన్న నన్ను పట్టుకుంటూ ఏం క్లాస్ ఎక్కుడో అనుకున్నా, ఎత్తుకొని ముద్దు పెట్టి మళ్ళీ వదిలేసిండ్రా. ఇప్పటి నుంచి ఏ వీడియో పెట్టినా యూట్యూబ్ కోసం స్పెషల్గా రికార్డ్ చేసి అయితే పెట్టాను. నా మనసుకి నచ్చింది మాత్రమే పెడదాం అనుకుంటున్నా. ఏదైతే పెడతానో అది నేను చూసుకొని ఫస్ట్ నాకు హ్యాపీ అనిపించాలి, తర్వాత మీరు చూడాలి, అదే అనుకుంటున్నా. పైసల గురించి తమ్ముళ్ళు అలాంటివి పెట్టొద్దని ఫిక్స్ అయిపోయినాయిగా. సో అది. అండ్ వేరే వాళ్ళు ఎవరైతే నెక్స్ట్ వచ్చే వీడియోస్ గురించి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కొంచెం ఇది లోపల పెట్టుకుంటే మీకు కూడా ఒక క్లారిటీ ఉంటుంది. అంతే, మళ్ళీ కలుస్తా అంతే.